ఆలోచనలతో వేగిపోతూ రాజారాం ఇల్లు చేరుకున్నాడు. గుమ్మంలో ఉండగానే లోపల ఎవరో ఉన్న అలికిడి వినిపించింది. కబుర్లు, కిలకిల నవ్వులు. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. 2 క్షణాలు గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. ముందు గదిలోని సోఫాలో రాజేశ్వరి, రమణి కూర్చుని ఉన్నారు. రాజారాంని చూడగానే రాజేశ్వరి లేచి నిలబడింది. అరే, నిలబడిపోయేవేం, కూర్చో అంటూ వాళ్ళని సమీపించాడు రాజారాం. మీకోసం మీ ఇంటికి చాలాసార్లు ఫోన్ చేశాను, మీరు లేరన్నారు. సరే, ఈ పాటికి వచ్చి ఉంటారని ఇంటికొచ్చాను అంది రాజేశ్వరి. ఆమె కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయాడు. అంతలో రమణి లేచి అతని చేయి పట్టుకుంది. డాడీ, టైం అయింది అంది. టైమా? దేనికి? సినిమాకి వెళ్దామన్నావుగా. ఏంటి డాడీ, నువ్వంతా మర్చిపోయావా? అప్పుడు గుర్తొచ్చింది అతనికి. అవును సుమా, కానీ సారీ బేబీ, ప్రోగ్రాం క్యాన్సిల్. రమణి మొహం చిన్నపోయింది. ఆ చిన్నారి మొహంలోని నిరాశల ఛాయలు చూసి రాజారాం మనసు అదోలా అయింది. చప్పున ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అనుకోకుండా ఓ కొత్త పని వచ్చి పడిందమ్మా, రేపు వెళ్దాంలే. నీ ఇష్టం డాడీ. మరోసారి ముద్దాడి కిందికి దింపాడు. ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషాలు అన్నాడు రాజారాం రాజేశ్వరిని చూస్తూ. చైర్మన్ గారితో ఇవాళ సాయంత్రం నేను మీ విషయం మాట్లాడాను. నా గురించా? అవును, మీ రాజీనామా వార్త గురించి ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో ఆయనకి పూసగుచ్చినట్లు చెప్పాను. మీరు రాజీనామా చేసినట్టు నేను చైర్మన్ గారికి చెప్పే వరకు ఆయనకు ఆ విషయం ఏమీ తెలియదట అంది రాజేశ్వరి జడ ముందుకు వేసుకుంటూ. కావచ్చు, ఎందుకంటే నేను ఇందాక విరించి గారితో మాట్లాడాను. నా రాజీనామా కాగితం అతను చింపేశాట. ఇవాళ డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశాడు. చైర్మన్ గారు కూడా అక్కడ ఉంటారట. మాట్లాడుకుందాం రమ్మన్నారు. డిన్నర్కి ఐడియా నేనిచ్చిందే అంటూ ముసిముసిగా నవ్వింది రాజేశ్వరి. నువ్వు నా కోసం అనవసరంగా చాలా శ్రమ పడుతున్నావు. ఎనీవే థ్యాంక్స్ అన్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. అన్నట్టు మరొకందుకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు రాజారాం. దేనికి? మా రమణి అంతలా హాయిగా నవ్వగా చూసి చాలా కాలమైంది. కబుర్లు చెప్పి నవ్వించినందుకు. కదూ రమణి? రమణి ముద్దుగా నవ్వింది. రమణి చాలా మంచి పిల్ల, అస్సలు అల్లరి చేయదు, తెలివితేటలు అమోఘం అంటూ రమణిని దగ్గరికి తీసుకుంది రాజేశ్వరి. ఇద్దరిని మార్చి మార్చి చూశాడు రాజారాం. రాజేశ్వరిలో తన తల్లిని వెతుకుతోందా రమణి అనిపించింది. గుండెను పాత జ్ఞాపకాలు గుణపాలతో తవ్వాయి. ఏమండి, మీరేమనుకోకపోతే నేను ఒకటి చేద్దామనుకుంటున్నాను అంది రాజేశ్వరి. ఏమిటో? మరేం లేదు, నేను మీ అమ్మాయి కలిసి రేపు షాపింగ్కి వెళ్తాం. చక్కని డ్రెస్ మెటీరియల్ కొని మీ అమ్మాయిని బంగారు బొమ్మలా ముస్తాబు చేస్తాను. తండ్రి ఏమంటాడోనని అతని మొహంలోకి ఆశగా చూసింది రమణి. ఓ ఎస్, మీ ఇష్టం. థ్యాంక్ యూ. కానీ మా అమ్మాయి చిన్నపిల్ల, దానికి మరీ ఎక్కువ ఫ్యాషన్లు నేర్పవద్దు. ఏంటి సార్, మీకు ఆడవాళ్ళ మనస్తత్వం అసలేం తెలీదు. నిజమే, ఒప్పేసుకుంటున్నాను. అన్నట్టు ఆడవాళ్ళంటే అందులో మా అమ్మాయి కూడా ఉందా? ఉంది. సరే, మీకే నా ఓటు, మీ ఇష్టం. అయితే మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. రాజేశ్వరి టీపాయ్ మీదున్న తన హ్యాండ్ బ్యాగ్ అందుకుంది. రమణిని చూసి, వెళ్ళొస్తా పాప, మనిద్దరం రేపు షాపింగ్కి వెళ్తున్నాం. ఓకే, బీ రెడీ. రమణి అవధుల్లేని ఆనందంతో నవ్వింది. వెళ్తానండి అంది రాజారాంను చూస్తూ. ఓకే, గుడ్ నైట్. కొన్ని క్షణాలు గడిచాయి. రాజేశ్వరి కనుమరుగైంది. ఉస్సురంటూ నిట్టూర్చాడు రాజారాం. బెడ్రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు. అంతలో ఒక ప్రశ్న. డాడీ, ఆవిడెవరు డాడీ? ఏం? ఆవిడ చాలా మంచావిడ డాడీ. ఆవిని నువ్వు పెళ్లి చేసుకో డాడీ. ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. అంతలోనే తేరుకున్నాడు. 7 ఏళ్ల కూతురికి తండ్రి ఆ పరిస్థితుల్లో ఏం జవాబు చెప్పాలో అతనికి చప్పున తట్టలేదు. తదేకంగా ఆ అమ్మాయి వైపు చూశాడు. మాట్లాడవేం డాడీ, నువ్వు పెళ్లి చేసుకో డాడీ. నాకు మంచి అమ్మ కావాలి, ప్లీజ్ డాడీ. రాజారాం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండె చప్పుళ్ళు క్రమం తప్పాయి. దృష్టి చంచలమైంది. మనస్సు లక్షల మైళ్ళ దూరం పరుగు తీసింది. అలనాటి నెచ్చలి, ఆ ఏరాడకొండ, ఆ నునులేత గాలులు,
ఆ నీలి నీలి సముద్ర తరంగాల సంగీతం, ఆ కొండల ఆవల అంతటా పరుచుకున్న సముద్రం, ఆ పైన ఇంద్రనీలపు ఆకాశం, ఆ ఆకాశం కింద పచ్చిక బయలు, ఆ పచ్చిక మీద ఆమె, తను, వెచ్చని కౌగిళ్ళు, నులివెచ్చని చుంబనాలు, అంతటా గాలుల గుసగుసలు, అంతటా నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. వినిపించే చప్పుళ్ళు రెండే రెండు. ఒకటి తన గుండె చప్పుడు, రెండోది ఆమె గుండె చప్పుడు. ఆ రెండు చప్పుళ్ళ ముందు అన్ని చప్పుళ్ళు కెరటాల హోరులో కలిసిపోయాయి. అదొక జ్ఞాపకం, అదొక అనుభవం, అదొక స్మృతి. అది మళ్ళీ మళ్ళీ రాని, వచ్చే అవకాశం లేని మధురానుభవం. ఆమె అతనికి నెచ్చలి, ఆ తర్వాత భార్య, కొన్నాళ్లకి తల్లి, ముద్దుల రమణికి తల్లి, మరికొన్నాళ్లకి భౌతిక అవశేషంగా మిగిలిన అందాల ప్రతిమ. ఏడవకు నాన్న అంటూ రమణి రాజారాం కళ్ళు తుడిచింది. మరుక్షణంలో రాజారాం మామూలు మనిషి అయ్యాడు. నీకు మంచి అమ్మని తెస్తాలే అమ్మా. అచ్చం రాజేశ్వరి ఆంటీలా ఉంటేనే నాకు ఇష్టం. నీ పర్మిషన్ తీసుకుని నీకు నచ్చాకే నా పెళ్ళి. ఓకే? ఓకే. ఇంకేమిటి విశేషాలు? డాడీ, నువ్వు ఇవాళ రాత్రి ఇంట్లో ఉండవా? లేదమ్మా, అర్జెంట్ పని ఉంది. సరే, కానీ నువ్వెంత రాత్రప్పుడు వచ్చినా నన్ను నిద్ర లేపి ముద్దు పెట్టుకోవాలి. అలాగే, కానీ నేను వచ్చేటప్పటికి చాలా రాత్రి అయిపోతుందమ్మా. అయినా సరే. ఓకే, డన్. ఆ మాట విన్నాక రమణి సంతృప్తిగా తలాడించింది. తల్లి లేని పిల్ల ఎంత ప్రేమగా పెంచినా తల్లి లేని లోటు తీరేది కాదు. ఆమెని చూస్తుంటే రాజారాం మనసు విలవిల్లాడిపోయింది. ఇక నుంచి రమణితో ఎంచక్క కనీసం రోజుకో గంటైనా కాలక్షేపం చేయాలి, తల్లి లేని లోటు తీర్చాలి అని రాజారాం మనసులో నిర్ణయించుకున్నాడు. ముందు తన సమస్యలు ఒక కొలిక్కి రావాలి. రాజకీయాల సుడిగుండంలో పడ్డ తన జీవితానికో దారి తెన్ను కానరావాలి. అంతవరకు రమణి ఆలనా పాలన వెయిట్ చేయాల్సిందే. విషాదంగా ఊపిరి పీల్చుకున్నాడు రాజారాం. సరిగ్గా 6:30 అయ్యేసరికి రాజారాం ఇంటి ముందు కాంటెస్సా కారు ఆగింది. మేడ మీది బాల్కనీలో నిలబడ్డ రాజారాం అది తన కోసమే వచ్చిందని గ్రహించాడు. చకచక మెట్లు దిగి కారులో కూర్చున్నాడు. మాసాబ్ ట్యాంక్ దగ్గర నేరుగా పోవాల్సిన కారు ఎడమవైపుకి తిరిగేసరికి రాజారాం ఇటెందుకు అన్నాడు. మెహదీపట్నంలో మేడంని కూడా పికప్ చేసుకుని రమ్మన్నాడు సాబ్ అన్నాడు డ్రైవర్. ఎవరా మేడం అని అడుగుదామని మానేశాడు. ఎవరైతేనేం. మరి కాసేపట్లో కారు ఆగింది. 2 సార్లు హారన్ మోగింది. నిమిషం కాకముందే రాజేశ్వరి కారు పక్కనే నిలబడి విండోలోంచి రాజారాంని చూసి నవ్వింది. డిన్నర్ పార్టీకి నన్ను కూడా రమ్మని ఆహ్వానించారు చైర్మన్ అంది. వెరీ నైస్, కమాన్ ఇన్ అంటూ డోర్ తెరిచాడు రాజారాం. అతని పక్కనే కూర్చుంది రాజేశ్వరి. కారు మళ్ళీ మాసాబ్ ట్యాంక్ మీదుగా బంజారా హిల్స్ వైపు పరుగులు తీసింది. రాజేశ్వరికి అంగుళం దూరంలో రాజారాం, ఊహల్లో అతి చేరువగా రాజేశ్వరి. ఎవరి ఊహల్లో వారు. దగ్గర కావాలని ఆశిస్తూనే దూరంగా, అంగుళం దూరంగా. రేపు మీరు ఆఫీస్కి వచ్చేప్పుడు రమణిని కూడా తీసుకురండి. తప్పకుండా. బట్ సారీ ఫర్ ది ట్రబుల్. నాట్ ఎట్ ఆల్. ఇట్స్ ఎ ప్లెజర్. మళ్ళీ కాసేపు మౌనం. చైర్మన్ గారి దగ్గర మా నాన్నగారు 30 ఏళ్ళు చేశారు. గుమాస్తాగా, మేనేజర్గా రకరకాల పనులు చేశారు. ఆయనతో కలిసి నేను అప్పుడప్పుడు చైర్మన్ గారింటికి వెళ్తుండేదాన్ని అంది రాజేశ్వరి. ఆ మాటలు వింటూ ఉండిపోయాడు రాజారాం. విరించి గారు చైర్మన్ గారి మేనకోడల్ని పెళ్లి చేసుకోవడం, మా నాన్నగారు ఉద్యోగం మానేయడం ఒక్కసారే జరిగాయి. ఏమైనా గొడవ పడ్డారా? అబ్బే, అదేం లేదు. మా నాన్నగారు జబ్బు పడ్డారు అంటూ నవ్వింది రాజేశ్వరి. అంతలో కారు ఓ పెద్ద గేటు ముందు ఆగింది. హారన్ చప్పుడుతో గేట్లు తెరుచుకున్నాయి. అటూ ఇటూ పచ్చని పచ్చిక, రకరకాల పూల మొక్కలు. ఫర్లాంగు దూరంలో తెల్లని మేడ కనిపించాయి రాజారాంకు. తను మొదటిసారిగా ఇక్కడికి వస్తున్నాడు. కోటీశ్వరుల లైఫ్ స్టైల్ గురించి చాలా విన్నాడు, పుస్తకాల్లో చదివాడు. కానీ ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి. కారు పోర్టికోలో ఆగింది.
రాజేశ్వరి, రాజారాం కారు దిగగానే విరించి హడావుడిగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అతని వెనుకనే అతని భార్య మహాలక్ష్మి. నల్లని నలుపు, కొద్దిగా లావుగా కూడా ఉంది. పరిచయాలయ్యాక అంతా హాల్లోకి వెళ్ళారు. సోఫాలో కూర్చున్నారు. చైర్మన్ కోసం రాజారాం అటు ఇటు చూశాడు. అది గ్రహించినట్లున్నాడు విరించి. చైర్మన్ గారు కాసేపట్లో వస్తారు. ఈలోగా మనం ఓ 2 పెగ్గులు లాగించేద్దామా అన్నాడు. అలాగే అన్నట్టు తలూపాడు రాజారాం. డింపుల్ స్కాచ్ తీసుకొస్తాను అంటూ లేచాడు విరించి. క్షణాల్లో 2 గ్లాసులతో వచ్చి రాజారాం పక్కన కూర్చున్నాడు. విరించి అంతకుముందే చాలా పెగ్గులు వేసుకున్నట్టు అనిపించింది రాజారాంకి. మాట్లాడకుండా తన చేతిలోని గ్లాసులోని ద్రవాన్ని నెమ్మదిగా సిప్ చేయడం ప్రారంభించాడు. అతని కళ్ళు డ్రాయింగ్ రూమ్ని పరిశీలనగా చూడసాగాయి. గది 4 గోడల మీద విరించి ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో అతను ఒక్కడే ఉన్నాడు. ఇంకో ఫోటోలో అతను, అతని భార్య మహాలక్ష్మి ఉన్నారు. 3వ ఫోటోలో చైర్మన్ గారితో కలిసి భార్యాభర్తలు. 4వది విరించి చిన్నప్పటి ఫోటో. 4ంటికి బంగారం రంగు ఫ్రేములు. ఏవేవో కబుర్లతో గంట గడిచింది. అంతలో చైర్మన్ రాజభూషణరావు గదిలోకి ప్రవేశించాడు. అతను రాగానే సోఫాల్లో ఉన్న 4 లేచి నిలబడ్డారు. హలో రాజేశ్వరి, వచ్చేసావన్నమాట అంటూ రాజేశ్వరిని పలకరించాక రాజారాం చేతిని అందుకున్నాడు చైర్మన్. ఏమిటి మాస్టారు, నువ్వు చాలా హెడేక్గా తయారయ్యావట. ముందు భోజనాలయ్యాక ఆ విషయం ఆలోచిద్దాం ఏం అంటూ చైర్మన్ రాజారాం భుజం మీద చేయి వేశాడు. 5 డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. మౌనంగా భోజనాలయ్యాయి. మళ్ళీ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు. రాజారాం, నీకు తెలుసో లేదో కానీ రాజేశ్వరి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. విన్నాను సార్. అన్నట్టు నీకు అమ్మాయి ఉందట కదూ? అవునండి. అమ్మాయి పేరు రమణి. ఎంత వయసు ఉంటుందేమిటి? 7 ఏళ్ళు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పోయింది. సారీ టు హియర్ ఇట్. సరే, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? నీ పోలిక, వాళ్ళ అమ్మ పోలిక అని అడిగాడు చైర్మన్. మీరే చెప్పుకోండి అంటూ రాజారాం తన మనీ పర్సులో ఉన్న రమణి ఫోటో తీసి చైర్మన్కి ఇచ్చాడు. బ్యూటిఫుల్ గర్ల్ అని మెచ్చుకుంటూ ఆ ఫోటోని మేనకోడలికి ఇచ్చాడు చైర్మన్. అబ్బా, ఎంత లవ్లీగా ఉందో కదండి అంటూ ఫోటోని భర్త చేతికి అందించింది. సంతానం లేని ఆ స్త్రీ ఆనందం అదోలా అనిపించింది రాజారాంకి. విరించి తన చేతిలోని ఫోటోని నిర్లిప్తంగా చూస్తున్నాడు. రాజారాం గారు, మీ అమ్మాయిని తీసుకుని మా ఇంటికోసారి రండి. అసలు మనమంతా కలిసి మన మెటడార్ వ్యాన్లో సాగర్కి వెళ్తే భర్త వైపు చూసింది మహాలక్ష్మి. తప్పకుండా అంటూ విరించి తన చేతిలోని ఫోటోని రాజారాంకి ఇచ్చేశాడు. ఓకే, నౌ బిజినెస్ అన్నాడు చైర్మన్. మీరు బిజినెస్ మాట్లాడుకోండి, మేము నా గదిలోకి వెళ్ళి సినిమా కబుర్లు చెప్పుకుంటాం అంటూ మహాలక్ష్మి లేచింది. రాజేశ్వరి ఆమెను అనుసరించింది. నాకు ఐడియా వచ్చింది పెదనాన్నగారు. ఏమిటది? మన మద్రాస్ ఎడిషన్ చాలా వీక్గా ఉంది. అక్కడ న్యూస్ ఎడిటర్ శేఖర్ మాటి మాటికి తోక ఆడిస్తున్నాడట. సాయంకాలం నుండి ఏవేవో ఆఫర్లు వస్తున్నాయని చెప్తున్నట్ట. అక్కడికి మన రాజారాంని పంపిస్తే ప్రాబ్లం ఉండదు అని చైర్మన్ మోహన్లోకి చూశాడు. శేఖర్ని ఇక్కడికి రమ్మను. మన అబ్రహాంని కావాలంటే మద్రాస్ పంపిద్దాం. రాజారాం ఇక్కడే హైదరాబాద్లోనే ఉండాలి. నిజానికి హైదరాబాద్ ఎడిషన్ పరమ వీక్గా ఉంది. ఇక్కడ రాజారాం ఉంటేనే ఇది బాగుపడుతుంది దృఢంగా అన్నాడు చైర్మన్. కానీ వాళ్ళిద్దరి మధ్య పర్సనాలిటీ క్లాషెస్ వస్తున్నాయి కదా అంటూ నసిగాడు డైరెక్టర్ విరించి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అసలు నాకిదంతా చాలా గమ్మత్తుగా కనిపిస్తోంది. ఆఫ్టర్ ఆల్ ఎవరో అమ్మాయి కనిపించకుండా పోతే ఎడిటర్లిద్దరూ ఆ విషయం మీద ఘర్షణ పడ్డం విడ్డూరంగా ఉంది. ఎనీహౌ, మరికొన్నాళ్ళు ఓపిక పట్టి ఆంధ్ర టైమ్స్లో ఉండలేవా రాజారాం అని అడిగాడు చైర్మన్ అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఇలాంటిది మళ్ళీ జరగదన్న హామీ ఉంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు రాజారాం. అయితే రాజారాం సిటీ ఎడిటర్గా కంటిన్యూ అవుతాడు అంటున్న విరించి మాటలకి చైర్మన్ అడ్డుపడ్డాడు. అవును, ఇంప్రూవ్ కావాల్సింది ఇక్కడి ఎడిషన్. దానికి రాజారాం టాలెంట్ చాలా అవసరం. విరించి ముఖ కవలికలు మారిపోయాయి. తను తీసుకున్న నిర్ణయాన్ని చైర్మన్ తోసిపారేశాడు. కోపంతో అతని ఒళ్లంతా కుతకుతలాడిపోతోందని రాజారాం గ్రహించాడు. ఓకే, లెట్ అస్ కాల్ ఇట్ ఎ డే అంటూ లేచాడు చైర్మన్.
అంతలో యూనిఫామ్లో ఉన్న ఒక బట్లర్ అక్కడికి వచ్చాడు. సార్, రాజారాం సార్కి టెలిఫోన్ అన్నాడు. పక్క గదిలో ఉన్న టెలిఫోన్ దగ్గరికి నడిచాడు రాజారాం. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. నేను బాబుగారు, లక్ష్మీకాంతమ్మని. మన ఇంటికి పోలీసులు వచ్చారు. మన వీధిలో ఏదో హత్య జరిగిందట. మన రమణిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తామంటున్నారు అంటూ గాబరాగా వినిపించాయి మాటలు. అంతలో ఫోన్లో మరో గొంతు, మగ గొంతు వినిపించింది. రాజారాం గారు, నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ని. నా పేరు మహావీర్. మీ వీధి చివరున్న మేడగదిలో సుమిత్ర అనే అమ్మాయిని మర్డర్ చేశారు. ఆ గదికి ఇవాళ సాయంత్రం మీ అమ్మాయి రమణి వెళ్ళిందని తెలిసింది. మర్డరర్ని మీ అమ్మాయి చూసి ఉంటుందని మా ఊహ. ఐడెంటిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. మేడ మీద గది దగ్గరికి ఇవాళ సాయంత్రం రమణి వెళ్ళిందా అని అడిగాడు రాజారాం ఆత్రంగా. అవును, ఆ విషయం మీ అమ్మాయే చెప్పింది. ఒక విషయం మీకు స్పష్టం చేస్తున్నాను. స్మగ్లింగ్ రాకెట్కి ఈ మర్డర్కి సంబంధం ఉంది. మీ అమ్మాయి కనుక మర్డరర్ని చూసి ఉంటే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. వీళ్ళు చాలా డర్టీ రోగ్స్. మీ అమ్మాయి ఐడెంటిఫై చేస్తే కేసుని త్వరగా ముగించవచ్చు. మా అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఒక్క క్షణం తర్వాత రమణి కంఠం ఫోన్లో వినిపించింది. హలో డాడీ, రమణి. నేను వెంటనే అక్కడికి బయలుదేరి వచ్చేస్తాను. నువ్వేం భయపడకు. డాడీ, పోలీసులు నన్ను జైల్లో పెడతారా? చచా, అదేం కాదమ్మా. వాళ్ళకి నీ సహాయం కావాలి. అంటే యు ఆర్ అన్ ఇంపార్టెంట్ లిటిల్ పర్సన్ అన్నమాట. నువ్వు వాళ్లతో వెళ్ళు. లక్ష్మీకాంతమ్మ గారు కూడా నీతో ఉంటారులే. నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు రాజారాం. అతని మొహం స్వేద బిందువులతో నిండిపోయింది. అనుకోని ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందో అన్న ఆలోచన రాగా ఒక్క క్షణం అతని కళ్ళ ముందు లక్షలాది చీకటి తెరలు దిగాయి. జరిగినదంతా విన్న తర్వాత చైర్మన్ మొహంలో ఆందోళన కనిపించింది. అంతలోనే సర్దుకున్నాడు. వెంటనే డ్రైవర్ వైపు చూసి, ఇదిగో సైదులు, అయ్యగారిని తీసుకెళ్ళు. పనంతా అయ్యాక ఆయన వెళ్ళమన్నప్పుడు వచ్చేయి అన్నాడు. డ్రైవర్ చేతులు కట్టుకుని అలాగే సార్ అన్నాడు. ఇంకా ఏదో విభ్రమలో మునిగినట్టున్న రాజారాం రాజేశ్వరిని చూస్తూ, నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. రాజేశ్వరి జాలిగా చూసి అతని చేయి పట్టుకుంది. పదండి అంది. ఇద్దరూ బయటికి నడిచి పోర్టికోలో ఉన్న కారెక్కారు. మరో పావుగంట కల్లా కారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ముందాగింది. ఇద్దరు కారు దిగారు. గబగబా నడిచి లోపలికి వెళ్ళాడు రాజారాం. అతన్ని అనుసరించింది రాజేశ్వరి. లోపల టేబుల్ మీద రమణి కూర్చొని ఉంది. కాళ్ళు అల్లల్లాడిస్తూ పాప్కార్న్ తింటోంది. తండ్రిని చూసి హలో డాడీ అంది నవ్వుతూ. అప్పటికి కానీ రాజారాం గుండె కుదుట పడలేదు. రాజేశ్వరి దగ్గరికి వచ్చి రమణి తల నిమిరింది. ఇంతలో కుర్చీలో కూర్చున్న సబ్ ఇన్స్పెక్టర్ లేచి రాజారాం ముందుకొచ్చాడు. హలో మిస్టర్ రాజారాం, ఐఆమ్ సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్ అంటూ చేయి చాచాడు. అంతలో రాజారాం దృష్టి వంట ఆమె లక్ష్మీకాంతమ్మ గారి మీద పడింది. లక్ష్మీకాంతమ్మ గారు, బాగా పొద్దుపోయింది కానీ ఇక మీరింటికి వెళ్ళండి. రమణి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. పదండమ్మా, నేను పోలీస్ జీప్లో మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అంటూ మహావీర్ రాజారాం వైపు చూశాడు. అన్నట్టు రాజారాం గారు, మీకోసం పోలీస్ కమిషనర్ గారు వెయిట్ చేస్తున్నారు పక్క గదిలో. ఆయనతో మాట్లాడి రండి అంటూ వెళ్ళిపోయాడు. పక్క గదిలోకి నడిచాడు రాజారాం. ఎర్రగా లావుగా ఉన్న వ్యక్తిని చూడగానే అతనే పోలీస్ కమిషనర్ అని గ్రహించాడు. రాజారాంని చూస్తూనే అతను కుర్చీలోంచి లేచాడు. మీరేనా రాజారాం అంటూ చేయి చాచాడు. అవును, ఐఎమ్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్. మై నేమ్ ఈజ్ వీరప్ప. గ్లాడ్ టు మీట్ యూ. సారీ, మీ అమ్మాయిని ఇంత రాత్రి ఇక్కడికి తెచ్చినందుకు. ఇంతకీ అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు సార్ అన్నాడు రాజారాం. మీకు సుమిత్ర తెలుసు కదా? తెలుసు. మీరు ఆవిడతో మాట్లాడినట్టు మీ అమ్మాయి రమణి చెప్పింది. అవును, నిజమే. వాళ్ళ కజిన్ సిస్టర్ సుందరి అనే అమ్మాయి కనిపించడం లేదని ట్రేస్ చేయడంలో హెల్ప్ చేయమని అడిగింది. సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్ ఇవాళ సాయంత్రం సుమిత్ర ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంది. ఎవరో పీక నొలిమి చంపారు అంటూ వీరప్ప రాజారాం మొహంలోకి సూటిగా చూశాడు. పాపం అంటూ జాలిపడ్డాడు రాజారాం. అంతలో ఇంతకీ సుమిత్రకి గంజాయి ముఠాకి ఏం సంబంధం అని అడిగాడు. ఎవరన్నారా మాట? మహావీర్, ఇన్స్పెక్టర్ మహావీర్ ఇందాక నాతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. నిజానికి మిస్సింగ్ గర్ల్ సుందరి గురించి
మా డైలీలో ఒక న్యూస్ స్టోరీ వేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంతలో మీరు హోల్డ్ ఆఫ్ చేయమన్నారని నేను విన్నాను. పోలీస్ కమిషనర్ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చాడు. టేబుల్ మీదున్న బాల్ పాయింట్ పెన్నుని అటు ఇటు త్రిప్పి చూస్తూ, నిజమే, సుందరి తిరిగి వచ్చింది. ఆవిడ ట్రావెలింగ్ బ్యాగ్ గదిలో ఉంది. అందులో టూత్ పేస్ట్, బ్రష్, మేకప్ సరంజామా వగైరాలన్నీ ఉన్నాయి. ఇవాళ సాయంత్రం మీ అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు సుందరితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. అతనే సుమిత్రను పీక నులిమి చంపిన హంతకుడు అంటూ ముగించాడు కమిషనర్. ఎందుకై ఉంటుంది? కమిషనర్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత వంచిన తల ఎత్తి రాజారాంని చూశాడు. చూడండి రాజారాం గారు, మీరు జర్నలిస్ట్ అవునా? తలూపాడు రాజారాం. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా ఆఫ్ ద రికార్డ్. అలా అయితేనే చెప్తాను. ఓకే, చెప్పండి. మీకు తెలుసుకునే హక్కు ఉంది కనుక చెప్తున్నాను. ఇదంతా మీ మనసులోనే ఉంచుకోండి. మేము చాలా కాలంగా శ్రీకృష్ణ మసాజ్ పార్లర్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నాం. మసాజ్ పార్లర్ ముసుగులో పెద్ద ఎత్తున గంజాయి రవాణా, కాల్ గర్ల్ రాకెట్ సాగుతున్నాయక్కడ. మీరు చెప్పిన మిస్సింగ్ గర్ల్ సుందరి ఈ మసాజ్ పార్లర్లో పనిచేసేది. గంజాయి రవాణాలో ఆ అమ్మాయిది చాలా పెద్ద పాత్రే అయి ఉంటుంది. హోల్సేలర్ దగ్గర కొని తేవడం, రీటైలర్లకి అందజేయడం ఆ అమ్మాయి డ్యూటీ అయి ఉంటాయి. ఈ ప్రయత్నంలోనే ఆ అమ్మాయి ఏదో ఊరు వెళ్ళి వచ్చినట్టుంది. అతను కూడా ఉన్నాడు. అతనే గ్యాంగ్ లీడర్ అని మా అనుమానం. సుమిత్ర కాకతాళీయంగా ఈ గొడవలోకి వచ్చి పడింది. రహస్యం బయటపడింది. ఆమె నోరు ముయ్యాలంటే చంపక తప్పదు. అదే చేశాడు అతను. ఎంతైనా చూస్తూ చూస్తూ కజిన్ సిస్టర్ని. మీకు తెలియదు సార్ వీళ్ళ సంగతి. అడ్డం వస్తే కన్న కొడుకునైనా సఫా చేసి పారేస్తారు. మాఫియా గ్యాంగ్కి దీనికి ఏం తేడా లేదు. చెప్పవచ్చేదేమంటే ఆ కిల్లర్ని మీ అమ్మాయి స్వయంగా చూసింది. కాలనీలో బీటు మీదున్న కానిస్టేబుల్ మీ అమ్మాయి మేడ మీద గదిలోకి వెళ్ళడం చూశాడు. ఒక వ్యక్తిని చూసినట్టు సుమిత్ర సోఫాలో పడుకొని కనిపించిందని మీ అమ్మాయి చెప్పింది. సుమిత్ర మాకలాగే కనిపించింది. అఫ్కోర్స్ బై దట్ టైమ్ షీ ఈజ్ ఆల్రెడీ డెడ్. అంచేత ఆ వ్యక్తే హంతకుడు. అందులో సందేహం లేదు. అతనే మనకి కావాలిప్పుడు. వాణ్ణి పట్టుకోకుండా వదిలేస్తే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తాడు. మీ అమ్మాయి ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి అంటూ ఆగాడు వీరప్ప. రాజారాం గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి అర్థమైంది అన్నాడు. కొందరు మనుషుల్ని తీసుకువస్తానిప్పుడు. వాళ్ళని రమణి చూసిన తర్వాత మీరింటికి వెళ్ళిపోవచ్చు అంటూ లేచాడు పోలీస్ కమిషనర్ వీరప్ప. రాజారాం ముందు గదిలోకి వెళ్ళాడు. సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్ నవ్వుతూ నవ్విస్తూ రమణిని ఏవేవో ప్రశ్నలు వేస్తున్నాడు. రమణి ఓపిగ్గా చెబుతోంది. వాళ్ళిద్దరినీ చోద్యంగా చూస్తూ ఓ కుర్చీలో కూర్చుంది రాజేశ్వరి. నీ చేతిలో ఓ కవర్ ఉంది. సుమిత్ర గారికి ఇద్దామని వెళ్ళావు. గుమ్మం మీదున్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కావు. తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఎవరది అన్న మగ గొంతు వినిపించింది. ఇప్పుడు చెప్పు, క్విక్, నీకేం కనిపించింది అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్. రమణి కళ్ళు పెద్దవిగా చేసుకుంటూ, అతని చేతి వేలికి పెద్ద బంగారు ఉంగరం ఉంది. అది కనిపించింది నాకు అంది. ఒత్తి ఉంగరమేనా? దానికేమైనా రాయి కానీ వజ్రం కానీ ఉన్నాయా? అవేం లేవు కానీ ఏవో అక్షరాలు ఉన్నాయి దాని మీద. అవేంటో చెప్పగలవా? రమణి తల అడ్డంగా ఊపింది. అంతలోనే మహావీర్ మరో ప్రశ్న వేశాడు. మరి నువ్వు అతని మొహం కూడా చూశానన్నావుగా, క్విక్, ఎలా ఉంది అతని మొహం అన్నాడు. చీకట్లో ఉన్నాడుగా అతను. ఒక్కసారి చూసేసరికి అతని కళ్ళు పులి కళ్ళలా మెరుస్తూ కనిపించాయి. ఇంకా మొహం మీదకి జుత్తు పడి ఉంది. అందులో కొన్ని పండు వెంట్రుకలున్నాయి. ఇంకా అతను తెల్లని ప్యాంటు, తెల్లని బుషర్టు వేసుకుని ఉన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్ కాసేపు ఆలోచనలో పడ్డాడు. అతని మొహంలో ఏదైనా గమ్మత్తుగా అనిపించిందా అన్నాడు. అంటే అంటూ ప్రశ్నార్థకంగా చూసింది రమణి. అంటే పొడుగు ముక్కు, చప్పి ముక్కు, ముక్కు మీద పుట్టుమచ్చ లాంటివి. రమణి కాసేపు ఆలోచించింది. తల గోక్కుంటూ నాకు అలాగేం అనిపించలేదు అంది. అంతలో పోలీస్ కమిషనర్ గదిలోకి వచ్చాడు. పాపా, ఇప్పుడు నీకు కొందరు పెద్ద మనుషుల్ని చూపిస్తాను. నాతో రా. ఏం అన్నాడు అంటూ తన కుడి చేయి చిటికన వేలు చాచాడు. రమణి లేడి పిల్లల టేబుల్ మించి కిందకి గెంతి కమిషనర్ చేయి పట్టుకుంది. నిర్భయంగా అతని వెంట నడవసాగింది. అంతా కలిసి ఓ గదిలోకి వెళ్లారు. ఆ గదిలో 6 మనుషులు వరుసగా నిలబడి ఉన్నారు.
మొదట నిలబడి ఉన్న వ్యక్తి శ్రీకృష్ణ మసాజ్ పార్లర్ ప్రొప్రైటర్ కృష్ణారావు అని చూడగానే గ్రహించాడు రాజారాం. తుమ్మ మొద్దులా నల్లగా ఉన్న కృష్ణారావు రాజారాం కేసి హుంకరించి చూస్తున్నాడు. రమణి, వాళ్ళని చూడు, వాళ్ళల్లో ఎవరినైనా చూసావేమో గుర్తు చేసుకో అంటూ వీరప్ప వాళ్ళని చేత్తో చూపించాడు. రమణి అందరి మొహాల్ని మార్చి మార్చి దీక్షగా చూసింది. 5 నిమిషాలయ్యాక ఒక్కరు మాత్రం అతనిలా కనిపిస్తున్నారు అంది. ఎవరు? అదిగో ఆ చివరన ఉన్నాయన. ఎంచేత చెప్పగలవా పాప? ఏమో మరి, ఈయన కళ్ళు మెరుస్తున్నాయి, జుట్టు నుదుటి మీద పడుతోంది. అలాగా, సరే అంటూ పక్కకి తిరిగాడు వీరప్ప. అతను మా స్టాఫ్ మెంబర్ అన్నాడు నవ్వుతూ. కొన్ని క్షణాలు ఏమో ఆలోచించి, రాజారాం గారు, రేపు మీ అమ్మాయిని పోలీస్ కంట్రోల్ రూమ్కి తీసుకెళ్దాం. అక్కడ కొన్ని ఫోటోలు చూపిద్దాం. రేపు ఉదయం 9:30కి రానా అని అడిగాడు. రాజారాం తలూపాడు. ఇదిగో కృష్ణారావు, ఇలా రా అంటూ పోలీస్ కమిషనర్ అతన్ని పిలిచాడు. కృష్ణారావు 4 అడుగులు ముందుకు వేసి అతని మొహంలోకి సూటిగా చూశాడు. అమ్మాయి నిన్ను ఐడెంటిఫై చేయలేదు, బతికిపోయావు. కానీ ఈ విషయం చెప్పు, సుందరి అనే అమ్మాయిని ఆఖరిసారిగా నువ్వెప్పుడు చూసావు? శుక్రవారం రాత్రి, అంతే. ఆ తర్వాత మరి నాకు కనిపించలేదు. ఉద్యోగం మానేస్తున్నానని చెప్పిందా? కృష్ణారావు తల అడ్డంగా ఊపాడు. ఎవరినో పెళ్లి చేసుకున్నట్టు తర్వాత నాకు తెలిసింది అన్నాడు. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మా మసాజ్ పార్లర్లోని అమ్మాయిలు అనుకుంటుంటే విన్నాను. ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా? తెలీదు. సరే, నువ్వెళ్ళు. కృష్ణారావు వెళ్ళిపోయాడు. గదిలో ఓ కుర్చీలో రాజేశ్వరి కూర్చుని ఉంది. ఆమె ఒడిలో తల పెట్టుకుని రమణి నిద్రపోతోంది. కమిషనర్ గారు, ఇంక మేము వెళ్తాం అంటూ రాజారాం రాజేశ్వరికి సైగ చేశాడు. రమణిని ఎత్తుకుని రాజారాం ముందు నడవసాగాడు. రాజేశ్వరి అతన్ని అనుసరించింది. కారెక్కుతుంటే, మర్చిపోకండి రేపు 9:30 అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్. కారు ముందుకు సాగింది. రాజారాం గారు, ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను రమణి రేపు దొంగలు హంతకులు ఉన్న ఫోటో ఆల్బమ్ చూస్తాం. ఈలోగా రమణిని మాత్రం ఒంటరిగా వదలకూడదు. నా ఫ్రీ టైం అంతా రమణిదే. అన్నట్టు రమణి, మర్చిపోయావా? రేపు నువ్వు నేను షాపింగ్కి వెళ్తున్నాం అంది రాజేశ్వరి. నిద్రపోతున్న రమణి కొంచెం కళ్ళు తెరిచి, లేదు ఆంటీ, నువ్వు కూడా మర్చిపోవద్దు అని మళ్ళీ నిద్రలో మునిగిపోయింది. రేపు మధ్యాహ్నం రమణిని ఆఫీస్కు తీసుకురండి, ఏం అంటూ రాజారాంని చూసింది రాజేశ్వరి. అలాగే. మర్నాడు ఉదయం 9:30 అయ్యేసరికి పోలీస్ కమిషనర్ వీరప్ప, సబ్ ఇన్స్పెక్టర్ మహావీర్ రాజారాం ఇంటికి వచ్చారు. అంతా కలిసి జీప్లో పోలీస్ కంట్రోల్ రూమ్కి బయలుదేరారు. రాత్రల్లా నాకు నిద్ర పట్టలేదు. చాలాసేపు ఈ కేసు మీద వర్క్ చేశాను, కానీ క్లూ ఏమీ దొరకలేదు. సుందరి కోసం సర్చ్ మరింత ఇంటెన్సివ్ చేశాం. కాల్చి పారేసిన సిగరెట్ తప్ప వాడు గదిలో ఇంకేం మిగల్చకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీస్ ల్యాబ్లో దాన్ని ఓ పట్టు పడుతున్నారు. తర్వాత కొన్ని వేలిముద్రలు కూడా ఆ గదిలో దొరికాయి. కానీ అవేమీ మా పోలీస్ రికార్డుల్లో లేవు అన్నాడు వీరప్ప దారిలో. బహుశా నా వేలిముద్రలు కూడా అక్కడ ఉండి ఉంటాయి. ఎంచేతంటే సుమిత్ర రమ్మంటే నేను ఆ గదిలోకి వెళ్ళాను అన్నాడు రాజారాం. ఐసి, సుందరి చాలా హడావుడిగా గది ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. కళ్ళారా హత్య చూసింది గనుక మరింత కంగారు పడి ఉంటుంది. తన వెంట ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోయింది అన్నాడు వీరప్ప. రాజారాం సాలోచనగా తల ఊపాడు. అంతలో పోలీస్ కంట్రోల్ రూమ్ వచ్చింది. అంతా దిగారు. రమణి ముందు కట్టలు కట్టలు ఫోటోలు పడేశారు. అన్నీ ఓపిగ్గా చూసింది. పెదమ విరిచింది. మనకిప్పుడు 2 క్లూలు దొరికాయి. వాడు తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు తొడుక్కుని ఉన్నాడు. వేలికి అతని ఇనీషియల్స్ ఉన్న ఉంగరం ఉంది అన్నాడు వీరప్ప దీర్ఘంగా నిట్టూర్చి. రాజారాం, రమణి అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ హోటల్లో భోజనం చేశారు. ఆఫీస్కు వెళ్ళబోతూ విజయనగర్ కాలనీలో ఉన్న ఫ్యాన్సీ కార్నర్ ముందాగారు. వీరయ్య రాజారాంని చూస్తూనే హడావుడిగా లేచి ముందుకొచ్చాడు. సారీ సార్, కవర్ని తలుపు సందులోంచి తోస్తుందేమోననుకున్నాను. అమ్మాయి గారిని అలా పంపించడం నాది బుద్ధి పొరపాటేనండి. సరే, దాందేముంది సార్. అన్నట్టు ఇంకో విషయం సార్. ఏమిటది? ఈ ఫోటో చూడండి సార్ అంటూ ఆంధ్ర టైమ్స్ పేపర్ని రాజారాంకి ఇచ్చాడు. అది ఆ రోజు పేపర్. అందులో అప్పారావు సింగిల్ కాలం ఫోటో ఉంది. కొత్తగా ఎడిటర్ అయినట్టు క్లుప్తంగా అతని జీవిత విశేషాలు దాని కింద రాశారు. పొరపాటైతే కావచ్చు కానీ ఈయన గారితో సుందర్ని ఓసారి చూసినట్టు జ్ఞాపకం వస్తోందండి.
సుందరితోనా? అప్పారావునా? నమ్మలేనట్లు చూశాడు రాజారాం. నాకు బాగా జ్ఞాపకం సార్. ఆ మొహం, ముక్కు, నోరు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. సుందరితో నువ్వు మరెవరినో చూసి ఉంటావు. ఇతనయ్యే అవకాశం లేదు. ఏమో మరి, కానీ వారం రోజుల కిందట వాళ్ళిద్దరూ అదిగో ఆ బెంచి మీదే కూర్చుని పావుగంట సేపు మాట్లాడుకున్నారు సార్. నేను బాగా చూశాను అన్నాడు వీరయ్య. రాజారాం మరోసారి ఆలోచించాడు. అసంభవమని మరోసారి అనుకున్నాడు. సాలోచనగా నడుస్తూ తమ ఇంటి దారి పట్టాడు. దారిలో బీట్ కానిస్టేబుల్ ఒకడు కనిపించాడు. రాజారాంకి విష్ చేస్తూ, మీ ఇంటిని ఓ కంట కనిపెడుతున్నా సార్ అన్నాడు. థ్యాంక్ యూ అని అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టు తన చేతిలోని పేపర్ని పోలీసుకు ఇస్తూ ఫోటో చూపించాడు. ఇతన్ని మీరెక్కడైనా చూశారా అని అడిగాడు. పోలీస్ కానిస్టేబుల్ కళ్ళు చిట్లించి అటు చూశాడు. అంతలోనే గుర్తుపట్టినట్టు మొహం నిండా నవ్వాడు. చూడకేం సార్, శ్రీకృష్ణ మసాజ్ పార్లర్ రెగ్యులర్ కస్టమర్ అని ఆగి మళ్ళీ నవ్వుతూ నడుంకి ఉన్న బెల్ట్ బిగించుకున్నాడు. బిగించుకుంటూనే, అన్నట్టు మిమ్మల్ని మాత్రం ఒక్కసారే అక్కడ చూశాను సార్ అన్నాడు. అవును, పనుండి వెళ్ళాను, వస్తా అంటూ ముందుకు నడిచాడు రాజారాం. అతని చేయి పట్టుకుని రమణి అనుసరించింది. రాజారాం మనసులో కోట్లాది బల్బులు వెలుగుతూ ఆరుతున్నాయి. అప్పారావుకి సుందరి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసు? అదే తెలుసుకోవాలి అనుకుంటూ ఆటో రిక్షా కోసం కేకేశాడు రాజారాం. ఆటో రిక్షా వెళుతూ ఉంటే రాజారాం మనసులోకి రకరకాల ఆలోచనలు వచ్చాయి. నిన్న డెస్క్ రూమ్లో జరిగిన సంఘటన అతని కళ్ళ ముందు మెదిలింది. అప్పారావు తనని కావాలని అవమానించలేదు. సుందరి ఫోటో ఆంధ్ర టైమ్స్లో పడకుండా చేద్దామన్న తాపత్రయంతోనే అతనలా మాట్లాడాడు. అలా పిచ్చి గంతులు వేశాడు. సుందరి ఫోటోని కసికసిగా ముక్కలు చేశాడు. అప్పారావుకి సుందరి బాగా తెలుసు. డాడీ, ఆంటీ నన్ను షాపింగ్కి తీసుకువెళ్తుంది కదూ అన్న రమణి మాటలకి రాజారాం ఈ లోకంలో పడ్డాడు. ఆంధ్ర టైమ్స్ ఆఫీస్ ముందు ఆటో ఆగింది. ఇద్దరూ మెట్లు ఎక్కి 2వ ఫ్లోర్లోకి వెళ్లారు. ఒక పక్క ఎడిటర్ ఛాంబర్స్, ఆ పక్కనే చైర్మన్ ఛాంబర్. దాన్ని ఆనుకుని డెస్క్ రూమ్. టెలిప్రింటర్లు ఒకటే మూత చేస్తూ వార్తల్ని తెస్తున్నాయి. టైప్ రైటర్లు టకటకమంటున్నాయి. అప్పుడే అటు వచ్చిన అప్పారావు తన గదిలోకి వెళ్ళబోతూ రాజారాంని చూసి ఆగాడు. హలో రాజా. హలో. ఎవరు? మీ అమ్మాయా? అవును. అప్పారావు రమణి వంక ఓసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాజారాం రమణి చేయి పట్టుకుని డెస్క్ వైపు నడిచాడు. తన సీట్లో కూర్చుని రమణిని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అదేమిటి డాడీ అంది టెలిప్రింటర్ వైపు చూస్తూ. దాన్ని టెలిప్రింటర్ అంటారు. ఎక్కడెక్కడి నుంచి వార్తలు అందులోంచే వస్తాయి. అంటే బొంబాయి ఉందనుకో, అక్కడ ఒక టైప్ మిషన్ ఉంటుంది. అక్కడ టైప్ చేయగానే ఇక్కడి మిషన్లోకి అవి వచ్చేస్తాయన్నమాట. అది సరే కానీ, ఇందాక చూడు, ఒక ఆయన హలో అంటూ నన్ను విష్ చేశాడే. అవును. అతన్ని చూసావా? చూసాగా. ఇప్పుడు కాదులే, ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా? రమణి కాసేపు ఆలోచించింది. అంటే నిన్న మధ్యాహ్నం సంగతా డాడీ అని అడిగింది. నిన్నటి సంగతనే కాదు, అసలు ఇంతకుముందు అతను ఎక్కడైనా చూసిన జ్ఞాపకం ఉందా? ఆయన్ని చూసినట్టు లేదు డాడీ. సరేలే, ఆ విషయం ఇక మర్చిపో. సరిగ్గా అదే సమయానికి రాజేశ్వరి అక్కడికి వచ్చింది. ఆమెను చూస్తూనే ఆంటీ అంటూ రమణి రాజేశ్వరి చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది. రెడీయా రమణి అంది రాజేశ్వరి రమణి తల మీద చేయి వేస్తూ. డబల్ రెడీ. ముందు కంచి క్లాత్ హౌస్కి వెళ్దాం, ఆ తర్వాత బేబీస్ యూనివర్స్, అదయ్యాక వండర్ల్యాండ్లో నీకు మంచి జీన్స్ తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆంటీ. అసలు బట్టల సెలెక్షన్లో మంచి థ్రిల్ ఉంటుంది అంటూ రాజేశ్వరి రాజారాం వైపు ఓరగా చూసింది. ఏమో మరి, చాలా విషయాల్లో నేను అజ్ఞానిని అంటూ జేబులోంచి పర్స్ తీశాడు. అదేమిటి, ముందు పర్స్ని జేబులో పెట్టండి, లెక్కలు తర్వాత చూసుకుందాం. అది కాదు, ముందు డబ్బు నీ దగ్గర ఉంచు, ఎందుకైనా పనికొస్తుంది. మీ పాపకి నచ్చే బట్టలు కొంటాను, మీ కంటికి నచ్చిన చీర నాకు కొనండి, అక్కడికి అకౌంట్ క్లోజ్ అవుతుంది. అంతేనంటావా? అంతే మరి. సరే, మేము వెళ్ళి వస్తాం. గుడ్ లక్. వాళ్ళిద్దరూ కనుమరుగవగానే సుందరి ఉదంతం రాజారాం మనసుని మళ్ళీ ఆక్రమించుకుంది. సుందరి లాంటి అందగత్తె ఈ చిన్న ప్రపంచంలో ఎన్నాళ్ళు దాక్కోగలుగుతుంది? సార్, సుందరి ఫోటో మరొకటి తెప్పించాను, చూడండి అంటూ షిఫ్ట్ ఇన్ఛార్జ్ జనార్దన్ ఫోటో ఇచ్చాడు. నిన్న అప్పారావు చింపేసింది ఇలాంటి ఫోటోనే. రేపటి పేపర్లో స్టోరీతో పాటు ఈ ఫోటో కూడా వేస్తున్నాం.
ఈ దెబ్బకి సుందరి ఎక్కడున్నా పైకి తేలాల్సిందే. ఎవరో ఒకరు ఆమెను చూసి గుర్తుపడతారు. దాంతో మనం మరికొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది. అల్లంత దూరంలో తన వైపు వస్తున్న ఇన్స్పెక్టర్ మహావీర్ని, ఒక యువతిని చూశాడు రాజారాం. దగ్గరికి రాగానే ఇద్దరికి కుర్చీలు ఆఫర్ చేశాడు. ఈమె భవానీ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భవానీ, మిస్టర్ రాజారాం అంటూ పరిచయం చేశాడు. మీ రమణికి రక్షణ కల్పించడం భవానీ డ్యూటీ. ఆమె హ్యాండ్ బ్యాగ్లో రివాల్వర్ ఉంటుందెప్పుడు. దాన్ని చాలామంది కన్నా బాగా ఉపయోగించడం భవానీకి తెలుసు అన్నాడు మహావీర్ నవ్వుతూ. అన్నట్టు మీ అమ్మాయి ఏదండి? మా కొలీగ్తో కలిసి ఇప్పుడే హ్యాబిట్స్ వైపు వెళ్ళింది. ఏవో బట్టలు అవి కొందామని. 3 గంటలకల్లా తిరిగి వచ్చేస్తామన్నారు. ఓకే అంటూ టేబుల్ మీదున్న మ్యాగజైన్ ఒకటి అందుకుని తిరగాయిసాగింది భవానీ. ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి, ఎడిటర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ అన్నాడు. ఇప్పుడే వచ్చేస్తా అని భవానీకి చెప్పి ఎడిటర్ గది వైపు నడిచాడు రాజారాం. గదిలోకి వెళ్ళగానే అప్పారావు తలెత్తి రాజారాం వైపు చూశాడు. మొహంలో ఎలాంటి భావం వ్యక్తం కావడం లేదు. కూర్చో రాజా అన్నాడు. రాజారాం కూర్చోగానే సిగరెట్ వెలిగించుకున్నాడు. ఒక దమ్ములాగి టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని అటు ఇటు కదిపాడు. నీకు క్షమాపణ చెప్పుకోమని విరించిగారు అన్నారు. ఆలోచిస్తే ఆయన మాటే కరెక్ట్ అనిపించింది. సారీ రాజా, నన్ను క్షమించు. సరే, దాందే ఉంది. నిన్నటి పరిస్థితిని బట్టి నువ్వు చాలా వర్రీడ్గా ఉన్నావని గ్రహించాను. వర్రీ ఏమిటి? ఆ అమ్మాయి నీకు తెలుసు, అదే సుందరి అంటూ రాజారాం రియాక్షన్ కోసం అప్పారావు మొహంలోకి సూటిగా చూశాడు. ఆ మాటతో అప్పారావు మొహం తెల్లగా పాలిపోయింది. కత్తి వేటుకి నెత్తురు చుక్క రాదేమోనన్నంత తెల్లగా, ఏదో పెద్ద షాక్ తిన్నవాడిలా. అంతలోనే తేరుకుని వాట్ నాన్ సెన్స్ అన్నాడు. విజయనగర్ కాలనీలో సుందరి ఇంటికి దగ్గరగా ఫ్యాన్సీ కార్నర్ అన్న షాప్ ఉంది. సుందరితో నేను చూశానని ఆ షాప్ ప్రొపరేటర్ నాతో చెప్పాడు. వాడెవడో పిచ్చి వెధవలా ఉన్నాడు. సుందరి ఎవరో నాకు తెలీదు. ఇంతకీ నువ్వనేదేమిటి? నిన్న మన పేపర్లో సుందరి స్టోరీతో పాటు ఫోటో వేద్దామనుకున్నాను నేను. ఇంతలో నువ్వొచ్చి పెద్ద హంగామా చేశావు. అంత హంగామా ఎందుకు చేశావో తెలుసుకోవాలనిపించింది నాకు. అంతలో నాకు విషయం గుర్తొచ్చింది. మొన్నటి వరకు నువ్వు విజయవాడలో పనిచేశావు. ఆ అమ్మాయిది కూడా విజయవాడే. గొప్ప కథ అల్లావు కానీ స్టాప్ ఇట్. విజయవాడలో కానీ ఇక్కడ కానీ సుందరిని నేను ఎరగను. నాకు తెలిసిందల్లా సుందరి అనే అమ్మాయి కృష్ణ మసాజ్ పార్లర్లో పనిచేస్తుంది. మగాళ్ల ఒళ్ళు బాగా మర్దన చేస్తుంది. అంతే, దట్స్ ఆల్ అంటూ అప్పారావు కోపంగా తన చేతిలోని సిగరెట్ని యాష్ట్రేలో నలిపాడు. నాకిప్పుడు ఒకటి అర్థమవుతోంది. ఒక ఒరలో 2 కత్తులు ఇమడలేవు అంటూ సూటిగా రాజారాం కళ్ళల్లోకి చూశాడు. అవును, ఏదో ఒక కత్తి మరో అరని వెతుక్కోవాలి. ఏ కత్తి అన్నది ఇక్కడ ప్రశ్న. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నా విషయంలో పిచ్చి పిచ్చి ఎత్తులు వేస్తే నువ్వు చిత్తు కాక తప్పదు అన్నాడు రాజారాం. చైర్మన్ గారిని కాక పడితే సరిపోతుందనుకుంటున్నావు. ఆ పప్పులే ఉడకవు. ఉడికించి చూపిస్తాను, చూద్దాం. రాజారాం ధీమాగా కుర్చీలోంచి లేచాడు. స్వింగ్ డోర్ తెరుచుకుని తన సీటు వైపు నడవసాగాడు. అంతలో అతనికి ఆలోచన వచ్చింది. సుందరి అప్పారావుల గురించి ఇన్స్పెక్టర్ మహావీర్తో చెప్తేనో. తీరా చూస్తే మహావీర్ అప్పటికే వెళ్ళిపోయాడు. వాచ్ చూసుకున్నాడు. ఇంకా 2 గంటలు కాలేదు. మరో గంటకి కానీ రాజేశ్వరి రమణి రారు. 2-3 బట్టల షాపులు తిరిగాక చివరగా బేబీస్ యూనివర్స్ షాప్లోకి వెళ్లారు రమణి, రాజేశ్వరి. ఆ బట్టల షాపుని చాలా వింతగా చూస్తూ లోపలికి అడుగుపెట్టింది రమణి. ఒక పక్క కౌంటర్లో అన్నీ నెక్టైలే ఉన్నాయి. మరో కౌంటర్లో పిల్లల రెడీమేడ్ బట్టలు. ఇంకో కౌంటర్లో ఆడవాళ్ళ డ్రెస్ మెటీరియల్. రమణి వాటిని చూస్తూ ఆశ్చర్యంగా ఒక్క క్షణం అలా నిలబడిపోయింది. అంతలో ఆమె దృష్టిని బంగారం రంగులో మెరిసిపోతున్న ఒక గౌను ఆకర్షించింది. రాజేశ్వరి చేతిని పట్టుకుని ఆంటీ, ఆంటీ అటు చూడు అని అటువైపు చూపించింది. ఏం బాగుందా? చాలా బాగుంది. పద అడుగుదాం. కౌంటర్ దగ్గరికి వెళ్లారిద్దరు. ఆ గౌను ఖరీదు 300 రూపాయలు. ఆ మాట వినగానే రమణి మొహంలో నిరాశ ఆవరించింది. అంత ఖరీదైన గౌను కొంటారో కొనరో. అంతకు ముందే కొన్న బట్టల సంచి రమణి చేతికి ఇచ్చి, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అంటూ మరో కౌంటర్లో ఉన్న షాప్ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది రాజేశ్వరి. షోకేసుల్లో రకరకాల గౌన్లు, రంగురంగుల గౌన్లు ఉన్నాయి. అవన్నీ రమణికి నచ్చాయి. ఆ గౌన్ల డిజైన్లని, రంగురంగుల పువ్వుల్ని చూస్తూ ఎవరో మంత్రించినట్లు నిలబడిపోయింది.
అంతలో ఏదో అలికిడైంది. రమణి తల అటు తిప్పి చూసింది. సరిగ్గా 3 గజాల దూరంలో అతను నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు కూడా రమణి వైపే చూస్తున్నాయి. అవి పులి కళ్ళలా మెరుస్తున్నాయి. అతని మొహం బాగా పాలిపోయి ఉంది. నిశ్చేష్టుడైనట్టు నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే రమణి గుండె జల్లుమని చాలాసేపు కొట్టుకోవడం మానేసింది. అల్లంత దూరంలో, అంటే చాలా దగ్గరలోనే రాజేశ్వరి ఆంటీ ఉంది. గట్టిగా కేక వేద్దామంటే నోరు పెగలడం లేదు. రమణి కళ్ళల్లో నీళ్లు నిండసాగాయి. మెల్లిగా వెనక్కి అడుగులు వేయసాగింది. ఒక్కసారిగా ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుని ఆంటీ అని గట్టిగా అరిచింది. ఆ కేక విని రాజేశ్వరి పరుగు పరుగున వచ్చింది. ఆమెని 2 చేతులతో చుట్టేస్తూ. అతనే ఆంటీ, అతన్ని నేను చూశాను అంది వెక్కిళ్ళు ఆపుకుంటూ. ఎక్కడమ్మా? అదిగో అక్కడ అంటూ చేత్తో చూపించింది. అక్కడ ఎవరూ లేరు. మై గాడ్ అన్నాడు రాజారాం టెలిఫోన్ రిసీవర్ పెట్టేస్తూ. అతని మొహం నిండా చిరుచెమట. చేతిలోని పేపర్ని టేబుల్ మీద పెడుతూ ఏమైంది సార్ అంది భవానీ. ఫోన్లో రాజేశ్వరి చెప్పిందంతా ఆమెకు చెప్పాడు. అంతా విని ఆమె ఒకటే మాట అంది. బాడీగార్డ్ లేనిదే రమణి ఎక్కడికి వెళ్ళడం మంచిది కాదు. మీరు చెప్పింది నిజమే, కానీ షాప్లో అంతమంది జనం ఉండగా రమణిని ఎవరైనా ఏం చేయగలరు అన్నాడు రాజారాం. అలా అనకండి. చిన్న సిరంజితో రమణిని గుచ్చితే చాలు, జరగకూడని ఘోరం జరిగిపోతుంది. రాజారాం పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ప్రపంచమంతా తనను ఏకాకిని చేసినట్టు ఫీల్ అయ్యాడు. ఎప్పుడూ లేనంత నిస్సహాయత అతన్ని ఆవరించుకుంది. చీకట్లో నల్లపులిలా ముక్కు మొహం ఊరు పేరు తెలియని హంతకుడు చిన్నారి రమణి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. వాడు పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. రమణి ఎవరో వాడికి తెలిసిపోయింది. ఎక్కడ ఉంటుందో కూడా వాడికి తెలిసే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తను ఒక్క క్షణమైనా మనశ్శాంతితో ఉండగలడా? ఈ ఆలోచన రాగానే రాజారాం ఒక్క ఒదుటున లేచాడు. గబగబా అడుగులు వేస్తూ అప్పారావు గదివైపు వెళ్ళాడు. విసురుగా తలుపు తీశాడు. లోపల ఏదో రాసుకుంటున్న అప్పారావు పెన్నుని టేబుల్ మీద పడేసి నిలబడ్డాడు. అప్పారావు, నేను విషయం తేల్చుకోవాలని వచ్చాను. ఏమిటది? నీకు సుందరి బాగా తెలుసు. నీకు ముందే చెప్పాను. అదెవరో నాకు తెలీదు. సరే, తెలిసే అనుకో. అయితే ఏమిటి అంటూ అప్పారావు రాజారాంకి 2 గజాల దూరంలో నిలబడ్డాడు. నిన్న సాయంత్రం మా అమ్మాయి సుమిత్ర ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక అతన్ని చూసింది. అతనే హంతకుడని పోలీసులు అంటున్నారు. నౌ స్టాప్ ఇట్. మీ అమ్మాయి నన్నైతే అక్కడ చూడలేదుగా. నిన్నక్కడ చూసిందని నేను అనడం లేదు, కానీ అదే వ్యక్తిని కొద్ది నిమిషాల కిందట మా అమ్మాయి ఓ బట్టల షాపులో చూసింది. హంతకుడు అలా యథేచ్ఛగా తిరుగుతున్నంత కాలం మా అమ్మాయి ప్రాణాలకు ముప్పే. వాడిని ఎలాగైనా సరే నేను పట్టుకోవాలి అన్నాడు రాజారాం. అదే తన దృఢ నిశ్చయమైనట్టు. అయితే నన్నేం చేయమంటావు? రమణి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ హంతకుడెవరో కనుక్కోవాలంటే సుందరి సంగతి తెలియాలి. నాకు సుందరి గురించి ఏమీ తెలియదు. అప్పారావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. షటప్ అండ్ గెట్ అవుట్. రాజారాం వీరావేశంతో పిడికిలి బిగించి అప్పారావు దవడ మీద చాచి కొట్టాడు. ఆ దెబ్బకి అప్పారావు మెలికలు తిరిగిపోతూ కింద కార్పెట్ మీద పడ్డాడు. ఆ విసురులో రాజారాం చేయి టేబుల్కి తగిలి కొద్దిగా గీరుకుపోయింది. చేతి మీద రక్తాన్ని తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వచ్చాడు. బయట నిలబడ్డ ఆఫీస్ బాయ్ అతన్ని ఆశ్చర్యంగా చూశాడు. తన సీట్లో కూర్చుని ఓసారి చుట్టూ చూశాడు రాజారాం. అంతలో అంత దూరాన చైర్మన్ రాజభూషణరావు కనిపించాడతనికి. చైర్మన్ తిన్నగా రాజారాం దగ్గరికి వచ్చాడు. అతన్ని చూస్తూనే రాజారాం గౌరవంగా లేచి నిలబడ్డాడు. ఏం రాజా, ఎలా ఉంది మీ అమ్మాయి అని అడిగాడు చైర్మన్. గౌన్లేవో కొనుక్కుంటానంటే రాజేశ్వర్తో పంపించాను రమణిని. బేబీస్ యూనివర్స్ బట్టల షాపులో నిన్న చూసినట్టును మళ్ళీ కనిపించాడట. బేబీస్ యూనివర్స్లోనా? చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ చైర్మన్ రాజారాం టేబుల్ మీదున్న సుందరి ఫోటోని చూశాడు. ఈమెనా సుందరి అంటే అన్నాడు. రాజారాం తలూపాడు. చాలా అందంగా ఆరోగ్యంగా ఉంది. దుర్మార్గురాళ్ళ కనిపించడం లేదు. ఏమంటావ్? సరే, సంగతులన్నీ నాకెప్పటికప్పుడు చెప్తూ ఉండు అంటూ ముందుకి నడిచాడు చైర్మన్. అతన్ని అనుసరించాడు రాజారాం. మీకో విషయం చెప్పాలి సార్. ఏమిటి అన్నట్టు చూశాడు చైర్మన్. నేను అప్పారావు ఇందాక మాట్లాడుకున్నాం సార్. ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పుకోవాలి అన్నట్టు అతను మాట్లాడాడు. అది నిజమే అనిపిస్తోంది నాకు కూడా. ఈ విషయమై ఇద్దరం ఘర్షణ పడ్డాం, కొట్టుకున్నాం కూడా. చైర్మన్ మొహం అదోలా మారింది. అతను కొట్టాడా? లేదు సార్, నేనే కొట్టాను. ఏమైంది రాజా?
తన అనుమానాలు, భయ సందేహాలు చైర్మన్కి చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించాడు. చివరికి ఓ పర్సనల్ ఎఫైర్లో గొడవ వచ్చింది సార్. రాజా, నువ్వు చాలా మంచివాడివి, ప్రతిభ కూడా ఉన్నవాడివి. నీ పనుల్లో వేలు పెట్టి చూపించడానికి ఏ తప్పు కనిపించదు. ఐ లైక్ యూ. కానీ ఆవేశాల్ని, ఉద్రేకాల్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. నిజమే సార్, నేను రాజీనామా ఇచ్చి తప్పుకుందామనుకుంటున్నాను. నేను ఈ విషయం విరించితో మాట్లాడతాను, అంతవరకు నువ్వు ఆగు అంటూ చైర్మన్ ముందుకు నడిచాడు. రాజారాం మళ్ళీ తన సీటు వైపు వెళ్ళాడు. అంతలోనే రమణి, రాజేశ్వరి వచ్చారు. రమణి రాగానే తండ్రి మెడ చుట్టూ చేతులు వేసింది. భవానీని వాళ్లకు పరిచయం చేశాడు. ఏం రమణి, నేను నీకు నచ్చానా అంది ఇన్స్పెక్టర్ భవానీ. ఓ అంది రమణి. మరేం లేదు, ఇవాల్టి నుంచి నేను నీ బాడీగార్డ్ని. నువ్వు నాతోనే ఆడాలి, నాతోనే పాడాలి, నా మాట వినాలి. ఓకే? ఓకే. హలో రాజా, హియర్ ఐ యామ్ అంటూ ఇన్స్పెక్టర్ మహావీర్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏమైంది అన్నట్టు అందరూ అతని వైపు చూశారు. అదేమిటి, ఏమైంది మీ చేతికి అన్నాడు మహావీర్. మా ఎడిటర్ గారి దవడ వాయిగొట్టాను. ఇంతకీ సయోధ్య కుదిరిందా మీ మధ్య ఈ దెబ్బతో అంటూ చమత్కరించాడు. ఏమైందో చెప్తా వినండి. అప్పారావు నిన్ననే పత్రిక ఎడిటర్ అయ్యాడు. ఇదివరకు అతను నాకు అసిస్టెంట్గా పనిచేసేవాడు. కొన్నాళ్ళు విజయవాడలో కూడా ఉన్నాడు. అతనికి సుందరి బాగా తెలుసునని నా అనుమానం. మీ అనుమానానికి కారణం ఉండాలి కదా? ఉంది. విజయనగర్ కాలనీలో ఫ్యాన్సీ కార్నర్ అని ఓ షాప్ ఉంది. అక్కడ కూల్ డ్రింక్స్, స్టేషనరీ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ఆ షాపు ప్రొపరేటర్ పేరు వీరయ్య. సుందరిని, అప్పారావుని తన షాప్లో ఓసారి చూసినట్టు అతను నాకు చెప్పాడు. కావాలంటే మీరు అతన్ని కనుక్కోవచ్చు. అప్పారావుని అడిగితే నాకు అసలు సుందరి ఎవరో తెలియదు పొమ్మన్నాడు. అతనికి సుందరి తెలిసి కూడా సమాచారం ఇవ్వడం లేదంటే అది నేరం కిందికి వస్తుంది. ఇతని పేరేమిటన్నారు? అప్పారావు. పదండి, అతనితో మాట్లాడతాను అంటూ ఇన్స్పెక్టర్ మహావీర్ లేచాడు. ఇద్దరూ అప్పారావు గదివైపు నడిచారు. తలుపు తడితే జవాబు లేదు. మహావీర్ గట్టిగా కొట్టాడు. అయినా సమాధానం లేదు. బలమంతా ఉపయోగించేసరికి తలుపు దడాలన తెరుచుకుంది. లోపల దృశ్యం చూసి ఇన్స్పెక్టర్ మహావీర్ నిశ్చేష్టుడయ్యాడు. రాజారాం నిర్ఘాంతపోయాడు. లోపల కార్పెట్ మీద అప్పారావు పడి ఉన్నాడు. మహావీర్ అక్కడికి వెళ్ళి కింద కూర్చున్నాడు. ఏదో పరీక్ష చేసి నిలబడ్డాడు. రాజారాంని చూస్తూ చచ్చిపోయాడు అన్నాడు. రాజారాంకి మతిపోయింది. అంత గట్టిగా కొట్టారా మీరు అతన్ని? నేను కొట్టినప్పుడు బోర్లా పడ్డాడు, ఇప్పుడు వెల్లకిలా పడి ఉన్నాడు. మహావీర్ దృష్టిని ఏదో ఆకర్షించింది. ఇత్తడి పూలకుండి, దాని అడుగున రక్తం. రాజారాం కాలి కింద ఏదో గట్టిగా తగిలినట్టయింది. వంగి తీశాడు. చెవిరింగు, ఎస్ అన్న ఆకారంలో నీలం రంగు రాళ్ళు. ఏమిటది అన్నాడు మహావీర్. చెవిరింగు. ఇలాంటిదే ఒకటి సుమిత్ర ఇంటిలో నేను చూశాను. అప్పారావుని కలుసుకోవడానికి సుందరి వచ్చి ఉంటుంది. అప్పారావు మరింకా ఆమె గురించి ఏమి చెప్పలేడు. సాలోచనగా ఆగాడు మహావీర్. హంతకుడిని మీ అమ్మాయి చూసిన కొద్ది గంటల్లోనే అప్పారావు చావు సంభవించింది. సుందరి, హంతకుడు కలిసి ఆపరేట్ చేస్తున్నారన్నమాట. ఒకరు మీ అమ్మాయి వెంట పడ్డారు, మరొకరు అప్పారావు పని పట్టారు. ఆ మాటలు వినగానే రాజారాం గుండె జల్లుమంది.